కొన్ని నాశనం అయిపోయింది. అప్పుడు ఫిలిష్తీయులు కోపం వచ్చేసి ఈయనేం చేశాడు, ఊర్లో పోకుండా ఒక చోటు పోయి దాక్కున్నాడు. చూడండి, మనం చూసుకుంటే ఒక చోటు పోయి కూర్చున్నాడు. ఈయన ఉన్నారు. फलिस्ती विचारू लागले, हे कोणी केले? तेव्हा लोकांनी उत्तर दिले, तिम्मनकरचा जावई शमसोन याने, कारण त्याच्या सासऱ्यानी त्याची बायको काढून त्याच्या सोबत्याला दिली आहे. मग फलिस्त्यानी जाऊन तिला व तिच्या बापाला जाळून टाकले. వాళ్ళు ఫస్ట్ ఏమైతే ఆలోచన భయపడినరో అదే జరిగింది. ఆమె ఏమనుకుంది, ఒకవేళ ఈ సొత్తును కానీ చెప్పకపోతే నన్ను మా నాయన చంపేస్తారని ఆలోచన చేసింది. అట్లనే చనిపోయింది, ఇట్లా చనిపోయింది. అంత నాశనం అయిపోయిన తర్వాత ఎవడు చేసిండ్రా, ఎవరికి వచ్చింది ఏంటంటే, ఇదిగో ఫలానా ఆయన అల్లుడు చేసిండు. ఎందుకు చేసిండు? ఆయన బిడ్డ నేను ఇస్తానని చెప్పి ఇంకోనికి ఇచ్చినందుకు కోపం వచ్చి చేసిండు. నీవు ఇలా చేసినందుకే కదా, నీ బిడ్డను ఇంకోటి ఇచ్చినందుకే కదా వాడు వచ్చి ఇలా చేసిందని ఆ ఇంటికి నిప్పు పెట్టి తన భార్యను, తండ్రిని, కూతురిని ఇద్దరిని ఏం చేశారు? చంపేశారు, కాల్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలానే చంపేశాను. ఎప్పుడైతే తగలబెట్టాడు వాడిని వదిలేకరా? ఎతకండి, చూద్దామండి ఎక్కడున్నాడు. ఎతకడం ప్రారంభం చేశారు. ఎక్కడైతే యూదులు ఉంటారో, ఎక్కడైతే ఇజ్రాయేల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి ఇన్క్వైరీ చేస్తున్నారు. ఎక్కడున్నారు చూడండి కింద. शमसोन त्यांना म्हणाला, तुमची वागणूक अशी असल्यामुळे तुमचा सूड घेतल्याशिवाय मी स्वस्थ बसणार नाही. ఏమంటున్నాడు? అప్పుడు సంసోను, మీరు ఇలాగ చేసిన ఎడలా నేను మీ మీద పగ తీర్చుకొని తర్వాత చాలించదనని చెప్పాను. మీరు నాకు ఈ అన్యాయం చేసినందుకే నేను మీ మీద కక్ష తీర్చుకుంటున్నాను. నేను మీ మీద కక్ష తీర్చుకునేంత వరకు నేను చల్లారను. ఈయన కోపంలో ఈయనున్నాడు, వాళ్ళ కోపంలో వాళ్ళు ఉన్నారు. చేతికి వచ్చిన పంట నష్టమైనప్పుడు 3-4 నెలలు పనిచేసి రేపు మాపు కొయ్యాలనుకున్న పంటలు 1000 ఎకరాలు తగలబడిపోతుంటే మరి వాళ్ళ కోపం వచ్చేసింది. అప్పుడు చూడండి, त्याने त्यांना खरपूस मार देऊन त्यांची मोठी कत्तल उडविली. नंतर तो ऍटम खड्यातील खडकातल्या एका गुहेत जाऊन राहिला. ఏమని చూడండి, తోడేళ్లతో తుంటలను విరగగొట్టి వారిని బహుగా హింస చేసి